వెళ్ళాలి. ముఖ్యంగా రాయలసీమ ఎక్కడైతే ఉందో మీకు ఇలాంటి ఆధిపత్యపు ధోరణి ఉందో దీన్ని అందరూ సమిష్టిగా ఎదురు తిరగాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను. మీరు కూడా పాల్పంచుకోమని కోరుకున్నా. అలాగే చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. పోలీసు ఉన్నతాధికారులకు కానీ కలెక్టర్ గారికి కానీ ఎమ్మెల్యే గారికి మొత్తం అందరం కూడా సమిష్టిగా ఒకటే నిర్ణయం తీసుకుని ఇలాంటి భవిష్యత్తులో రాకుండా పునరావృతం కాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా మేము అందరం నిలబడున్న ఈ మాట మీద. అందుకని తెలియజేసుకుంటూ ఇప్పుడు గాలివీడు మండలంకి వెళ్ళి ఎలా జరిగింది వీటి మీద నేను అక్కడ మాట్లాడుతూ ఉన్నాను. అది కూడా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇందాక దారిలో నాగేంద్ర అని ఒక రైతు దాదాపు 3 ఆయన కుటుంబ సభ్యులు బిడ్డలతో సహా భార్యను కూడా సంబంధం ఇది దృష్టికి దిగని చెప్పారు నాకు. ఇది 2 అంశాలుగా మేము చర్చిస్తున్నాం. దాని ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఒకటి, అంతకు ముందు రోజే మ్యూటేషన్ మీద మేము తిరిగి ఆయన పొలం ఆయనకు వచ్చేస్తుంది. ఆయన ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారంట. ఆ సదరు వ్యక్తి దగ్గర తిరిగి మ్యూటేషన్ ఆయన మీద రాయించుకోవడానికి ఆయన మ్యూటేషన్ కూడా జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే అప్పు తీర్చడానికి సంసిద్ధంగా ఉన్నారు, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయని అర్థం. ఈ పరిస్థితి ఆయన చీనీ తోటలోనే ఉరి తీసుకున్నారని చెప్పారు. చీనీ తోట కూడా కాపుకి వచ్చింది. అలాగే కొర్రల పంట వేశారు. ఆ కొర్రల పంట కూడా మొన్న హార్వెస్ట్ అయింది. దాన్ని కూడా దిగుబడి వచ్చింది, దాన్ని కూడా అమ్మేశారు. మరి ఇలాంటి పరిస్థితులు ఎందుకు జరిగిందనేది మన కలెక్టర్ చెప్తా ఉన్నాం, శ్రీధర్ గారు చెప్తా ఉన్నాం. ఇది చాలా బాధాకరం అనిపించింది. వారికి మనస్ఫూర్తిగా నేను నా గుండె లోపల నుంచి నేను సానుభూతిని తెలియజేస్తున్నాను, ప్రగాఢ సానుభూతిని. అది ఏ పరిస్థితుల్లో జరిగిందని సంపూర్ణమైన నివేదిక వచ్చాక దీని మీద సరైన యాక్షన్ తీసుకుంటాం. ఒకవేళ నిజంగా అప్పులు బాధ భరించలేక చనిపోయారా, అలాగే లేదంటే ఎవరైనా బలవంతంగా ఇబ్బంది పెట్టి చచ్చిపోయేలా చేశారు, ఈ కోణాల్లో కూడా మనకి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. దీని మీద వచ్చాక దీని మీద తనకి ఎక్స్ప్రెస్ ప్రధాన సమస్య ఉంది సార్. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఎక్కువగా ఇక రిజర్వ్ కన్వర్షన్ ఎక్కువ సార్, ఫారెస్ట్ రిజర్వ్ కన్వర్షన్. దాంట్లో కార్మిక పనులు అడుగులు అవుతారు. చాలా బాధాకరమైన అంశం సార్. ఇక్కడ పర్యావరణం చాలా గందరగోళంగా తయారైంది. ఇక్కడ ఏ ప్రాంతం ఉన్నది? మొత్తం ఉమ్మడి కడప జిల్లాలో 10,000 ఉంది, భీమటం ఉంది. నేను అతి కొద్ది రోజుల్లోనే కలెక్టర్ చేసి ఇన్ని ఒకసారి రివ్యూ పెట్టండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఒకసారి చార్కోల్ దీని మీద మేము ఖచ్చితంగా నేను 100% రివ్యూ ఇక్కడికి వచ్చి మేము రివ్యూ చేస్తాం. రెలవెంట్ నేను మనుషులు తెచ్చిపోయి సినిమాల గురించి కొంచెం పెద్ద మనుషులు మీరు డిబేట్ మన మనసులో చెప్తారు. డిబేట్ గో బియాండ్. దాడి చేశారు. దాడి చేసిన వ్యక్తి గతంలో లాయరు, గతంలో ఈయన ఏపీ స్టేట్